హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారంతా, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో టుడే వీడియోలో నుంచి డెఫినెట్గా అయితే మీకు డేస్ ప్లానింగ్ అయితే చెప్తాను మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కోసము. సో ఆల్మోస్ట్ సిలబస్ అంతా సేమ్ కాబట్టి అండ్ రెండింటికి కూడా ప్రిపరేషన్ ప్లాన్ అనేది సేమ్గానే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జాబ్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ సారీ అంటే ఫస్ట్ డేలో నేను డే 1 ప్రిపరేషన్తో చేసి ఆపేసాను అనమాట. సంథింగ్ నాకు చెల్లి పెళ్ళి కారణాల వల్ల కానీ సంథింగ్ ఇంట్లో ఏదో ప్రాబ్లం వల్ల, యూట్యూబ్ ఛానల్ వల్ల, సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించి డేస్ ప్లానింగ్ అనేది కొంచెం మిస్ అయిందనమాట. ఈ మధ్యలో మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కోసం కొంచెం నాకు వర్క్ అయితే ఉండింది. సో దానివల్ల అయితే మన ఛానల్లో కొంచెం వీడియోస్ అవి ఎక్కువగా పోస్ట్ చేయడం వల్ల నాకు కొంచెం డేస్ ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ తక్కువ అయితే అయిందనమాట. సో నా ప్రిపరేషన్ కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ని కొన్నాళ్ళు పక్కనైతే పెడదామనుకుంటున్నాను. ఎక్కువ దీని మీద ఫోకస్ చేయడం వల్ల నా యొక్క ప్రిపరేషన్కి అయితే చాలా ఆటంకం అయితే కలుగుతుంది. సో నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట ఆర్పిఎఫ్కి సంబంధించి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఎలిజిబుల్ అవ్వను డెఫినెట్లీ. సో ఈ ఇయర్ ఏజ్ పెంచారు కాబట్టి అది కూడా ఎలిజిబుల్ అయితే అయ్యాను. ఈ యొక్క ఛాన్స్ని మిస్ చేసుకోవాలైతే అనుకోవట్లేదు. డెఫినెట్గా ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని అయితే అనుకున్నాను. అండ్ ఈ వీడియోలో చెప్పబోయేది డే 1 ప్రిపరేషన్ ప్లానింగ్ అనమాట. ఇది వచ్చేసరికి 3 days మనకి కంటిన్యూస్గా అయితే ఉంటుంది. ఏదైనా సరే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా చదవడం వలన మనకి నాలెడ్జ్ అయితే వస్తుంది, కానీ ఏదో పైపైన చదవడం వల్ల కాదు. కాబట్టి డే 1 ప్రిపరేషన్లోనే నేను 3 days కంటిన్యూస్గా చదువుదామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో భాగంగా డే 1 ప్రిపరేషన్లో భాగంగా జాగ్రఫీని ఒక 10 daysలో 10 or 12 daysలో కంప్లీట్ చేద్దామంతే అనుకున్నాను. ఆ రోజుకు వచ్చేసి ఒక 2-3 టాపిక్స్ అయితే కంప్లీట్ చేస్తాను. అండ్ రీజనింగ్లో ఒక టాపిక్ అండ్ అర్థమెటిక్లో ఒక టాపిక్ అనమాట. ఎందుకు కంప్లీట్గా 10 days జియోగ్రఫీని చదువుతున్నాను అంటే, సో జాగ్రఫీ అనేది చాలా పెద్ద టాపిక్ అండ్ దాని మ్యాప్ అది చూసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. అదొక దాంట్లోకి కొంచెం చూడటం వల్ల దేంట్లో కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోలేము. కాబట్టి కంప్లీట్గా ఈ 12 or 10 days అనేది నేనైతే జాగ్రఫీయే చదువుదాం అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క టాపిక్లో ఏం చదివాననేది వీడియో డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను తీసుకున్న సిలబస్ అండ్ టాపిక్స్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఏనండి. ప్రస్తుతం ఇదైతే కంప్లీట్ చేస్తాను. ఇంకా నాకు కనుక టైం కనుక ఉంటే మిగతా టాపిక్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. సో వన్స్ రివిజన్ అయితే అయిపోయింది నాది. ఇది సెకండ్ టైం రివిజన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అర్థమెటిక్లో నేను వచ్చేసరికి పర్సంటేజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పర్సంటేజ్ అనేది చాలా టాపిక్స్కి అయితే లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ పర్సంటేజ్ నేను ఒక 2 days వరకు అయితే తీసుకుంటున్నాను. 2 days కంప్లీట్గా పర్సంటేజెస్ అండ్ దానిపైన ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ అండ్ ఇంకా మాక్ టెస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఇంకా మన దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, మీ దగ్గర ఏముంటే అవే చదవండి, కొత్త బుక్స్ అయితే ఏం తీసుకోవద్దు. సో పర్సంటేజెస్ నుంచి ఈ 2 days అవే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి రీజనింగ్లో అనమాట. రీజనింగ్లో వచ్చేసరికి అనాలజీ తీసుకుంటున్నాను. సో అనాలజీ కూడా ఈ 2 daysలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి అర్థమెటిక్లో వచ్చేసరికి నేనైతే మా వారు చదివిన బుక్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బుక్ ఉంటే అది తీసుకోండి. రీజనింగ్ కోసం నేనైతే నాన్ వెర్బల్ రీజనింగ్ అనమాట, ఆర్ఎస్ చంద్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ రాసిన బుక్ అదైతే తీసుకుంటున్నాను అనాలజీ కోసము. ఇంకా జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి జాగ్రఫీ కదా మనం తీసుకున్న టాపిక్. సో జాగ్రఫీ నుంచి అయితే నేను ఆల్రెడీ మీకు బుక్ అయితే షేర్ చేశాను కదా, అదే బుక్ అయితే ఫాలో అవుతున్నానండి. చాలా బాగుంది. అండ్ దీంట్లో నుంచి నాకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో చాలా టాపిక్స్ అయితే కనపడ్డాయి. అండ్ పక్కన మ్యాప్ కూడా ఇచ్చి బాగా రౌండ్ అయితే చేశారు కాబట్టి, అండ్ షార్ట్ కట్ నోట్స్ అనమాట. మన హ్యాండ్ రైట్తో రాసుకున్న నోట్ ఎలా ఉంది అలాగే ఉంది. ఈ టైంలో మనం కొత్తగా జాగ్రఫీ చదివి దానికి నోట్ ప్రిపేర్ చేసుకుని చదవడం అనేది చాలా కష్టమైన విషయం అనమాట. సో అందుకోసం ఇదైతే ఒక బెస్ట్ బుక్ అని చెప్పాలి. యాన్ ఆస్పిరెంట్ నుండి ఒక పీడిఎఫ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా బుక్ మాదిరిగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదే బుక్లో చదువుతున్నాను. సో ఇండియన్ జాగ్రఫీ నుంచి ఐఎస్టీ అనమాట, ఇండియన్ స్టాండర్డ్ టైం ఒకటి అండ్ టాపిక్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ ఇంకా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఓవరాల్గా ఒక ఇండియా సరౌండింగ్స్ అనమాట. ఇదైతే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డేలో వచ్చేసరికి ఫిజికల్ జాగ్రఫీకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డే అయితే మనకి ఐస్లాండ్స్ కానీ ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ కానీ లాంగిట్యూడ్ కానీ లాటిట్యూడ్ కానీ అండ్ సంథింగ్ ఇండియాస్ లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత ఉంది, దాని యొక్క సరిహద్దులో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఈ యొక్క 2 daysలో కంప్లీట్ అయితే చేస్తాను. అండ్ ఇండియా యొక్క సరిహద్దు దేశాలు ఏమిటి అండ్ ఆ దేశాలు ఇండియా తోటి ఏమేమి రాష్ట్రాలు సరిహద్దు దేశాలను పంచుకుంటున్నాయి,
సో ఈ విధంగా అనమాట ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఈ 2 డేస్లో జాగ్రఫీ నుంచి అయితే కంప్లీట్ చేస్తాను. జాగ్రఫీలో వచ్చేసరికి నాకు మొత్తం 107 పేజెస్ అయితే ఉన్నాయి. ఈ 107 పేజెస్ కూడా రోజుకి ఒక 10 నుంచి 12 పేజెస్ చొప్పున ఒక 12 డేస్లో అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ డే 2 డే 3 మొత్తం ప్లానింగ్స్ కోసం అయితే వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇది డే 1 ప్రిపరేషన్ ప్లాన్ కదా. నెక్స్ట్ రేపు రాకుండా తర్వాత రోజు డే 2 ప్రిపరేషన్ ప్లానింగ్ అయితే వస్తుంది. ఈ డే 1 ప్లానింగ్ అయితే 2 డేస్ వరకు అయితే చదువుకోండి. ఇప్పుడు ఏమైతే టాపిక్స్ చెప్పానో అవన్నీ కూడా ఒక 2 డేస్ వరకు అయితే చదువుకోండి. సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.